ఫార్ములా రేస్ కేసులో సీఎం దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర ఈ ఫార్ములా రేస్ గురించి సరైన ఆధారాలు లేకనే కేటీఆర్ అరెస్ట్ చేయలేకపోతున్నారా? ఏసీబీ ఏం చేయలేకపోయింది? ఈడీ కూడా విచారణలో ఏం ఆధారాలు కూడా వాళ్ళు వెతకని పరిస్థితి. ఏం చెప్తారు? ఏం ఆధారం ఉన్నా ఏం ఆధారం నోటి మాటగా ఎవరికో 30 లక్షలు ఉన్నాయని చెప్తే కేజ్రీవాల్ గారిని తీసి లోపల పడేశారు. అలా ఏదైనా ఆధారం అంటే నోటి మాట. అయితే నేను అమిత్ షా గారికి మోడీ గారికి 100 కోట్లు ఇచ్చానని చెప్తాను, వాళ్ళు కూడా తీసుకొచ్చేస్తారా అన్నారంట. సమాధానం లేదు. అరెస్ట్ చేయడానికి ఇవాళ ఆయన వెంటాడుతున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇద్దరు కూడా. ఆయన తప్పు చేయలేదని నేను చెప్పను, తప్పు చేశారు కూడా మనం ఎవరని చెప్పడానికి. న్యాయ విచారణ సంస్థలు న్యాయాలు న్యాయస్థానం నిర్ణయిస్తుంది, దాని మీద మా పరమైన గౌరవం మనకి. కానీ ఆయన్ని వెంటాడితే ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రం మొత్తం సమస్యలు, ముఖ్యమైన సమస్యలు పక్కకి వెళ్ళిపోయి మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయిని లేదా మంత్రి గారిని అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్ట్ చేస్తారా లేదా, పోలు ఒపెన్ పోలు ఏందండి ఇది? ముఖ్యమైన సమస్యలు లేవా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంది, తెలంగాణకు అన్యాయం చేస్తుంది, మిగతా జిల్లాల్లో అన్యాయం చేస్తుంది, లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టట్లేదు. నిధుల విషయంలో ఆ గుజరాత్కి 38,000 కోట్లు ఒక బుల్లెట్ ట్రైన్ కోసం వెళ్ళే ట్రైన్ కోసం కేటాయిస్తే ఆ తెలంగాణకి 2 ఏళ్లలో తెలంగాణకి 4,000 కోట్లు 3,000 కోట్లు కేటాయించారు. దీని గురించి మాట్లాడేది లేదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేది లేదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ భయపడుతుంది. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అరెస్ట్ చేసేయమండి, పని అయిపోద్ది. నేను అరెస్ట్ చేయమని అంటలేదు. ఎందుకు ఈ గొడవ? టెన్షన్లో మనం మాట్లాడుకుంటాం. ఆయన కూడా యోగా రెడీగా చేశానని మ్యాట్లు మడికి రెడీ పెట్టుకుని అన్నారు. ఆయన క్యాడర్ ఉంది, పార్టీ ఉంది. సామాన్యులు అరెస్ట్ చేస్తే పాపం ఎవరు రారు, ఆయన పోటీ. సామాన్యులు అరెస్ట్ చేస్తే మీలాంటి వాళ్ళు రావాలి, కనీసం బాధ తప్పుతుంది, సరికాదని చెప్పేది చేయాలి. కానీ ఆయనకు బోల్డంత పార్టీలు ఉన్నాయి, వెనకాల ఉంది, ఆ సంఘు ఆర్భాటం ఉన్నాయి, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని అంటే కక్షాదింపు చర్యగా చేయకూడదు. అంది రేవంత్ రెడ్డి గారిని కక్షాదింపు చర్యలతో చేశారు ఆ రోజు. ఆయన ఎక్కువ మాట్లాడవచ్చు, ఒకసారి అనుచితంగా కూడా ఉండొచ్చు. కానీ బట్ ఆయన భార్యతో కలిపి ఇంట్లో ఉంటే అర్ధరాత్రి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ రాకొచ్చి తీసుకెళ్ళి బయట పడేస్తారు. ఏందండి ఇది? అలా అని చెప్పి నేను కక్షాదింపు చేయాలంట్లా. ఆలోచించుకోవాలి. రాష్ట్ర సమస్యలు పక్కదారి పడుతున్నాయి అన్న. ఏదో ఒకటి చేసేయండి. ఎందుకు వచ్చిన ట్యాక్స్ ఎన్నాళ్ళు అడుగుతారండి? నాకు అర్థం కాదు. మీరేమో అడ్వైజ్ ఇవ్వండి, లేదా వదిలే ఏదో ఒకటి చేయండి. మేము చేయాలి. ఇప్పుడు ఇద్దరు ఈడీ చేస్తే మా గవర్నమెంట్ చేసింది, లేకపోతే రేవంత్ రెడ్డిను కేటీఆర్ కుమ్ముక్కి అయిపోయారని వాళ్ళు రెడీగా ఉన్నారు, ఆదాని గారి పార్టీ వాళ్ళు. ఇప్పుడేమో వీళ్ళు చేస్తే వాళ్ళిద్దరు ఏంటో అర్థం కావట్లేదు. ఈ క్యాచ్ 21 సిచ్యువేషన్లో ఉన్నట్టుంది. ఇప్పుడు ఎవరు క్రెడిట్? వీళ్ళు అరెస్ట్ చేస్తే ఈడీ వలిసిమండి. అలా కవిత గారిని అరెస్ట్ చేశారు, కేసీఆర్ గారిని టచ్ చేయలేరు. ఎందుకంటే ఐకాన్ కింద ఆయన ఉన్నారు కాబట్టి. డెఫినెట్లీ పొలిటికల్ గేమ్ నడుస్తుందండి.